రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సిబిఐకి ఎమ్మెల్సీ కవిత లేఖ రాశారు. రేపు విచారణకు హాజరు కాలేనని స్పష్టం చేశారు. లేఖలో కీలక అంశాలను ప్రస్తావించారామె. సిఆర్పిసి సెక్షన్ 41A కింద జారీ చేసిన నోటీసులను రద్దు చేయండి లేదా ఉపసంహరించుకోవాలని కోరారు ఎమ్మెల్సీ కవిత. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ భూపతి అందిస్తారు. కిరణ్ భూపతి. కార్తిక్, ఇప్పటికే రేపు ఎమ్మెల్సీ కవితకు సిబిఐ నోటీసులు అందించినట్టు నేపథ్యంలో రేపు విచారణకు హాజరు కావాల్సిందిగా ఇప్పటికే లేఖలో తాను ఇప్పటికే సిబిఐ లేఖను కూడా రాసినటువంటి పరిస్థితి కనబడుతుంది. లేఖలో చాలా కీలకమైనటువంటి అంశాలను కూడా ఎమ్మెల్సీ కవిత ప్రస్తావించారు. రేపు ఆ విచారణకు హాజరు కావాలని, ఎందుకంటే ముందుగానే ఫిక్స్ అయినటువంటి ప్రోగ్రామ్స్ నాకు ఉన్నాయి కాబట్టి మీకు ఏదైనా సమాచారం కావాలన్నా లేదంటే ఏమైనా ప్రశ్నలు కావాలన్నా నేను వర్చువల్ పద్ధతిలో అందుబాటులో ఉంటాను, అవి కూడా తీసుకోవచ్చని కూడా విచారణకు సంబంధించినటువంటి ఏదైతే లేఖ కూడా సిబిఐ లేఖకు రాసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ముందే నిర్ణయించిన కార్యక్రమాల వల్ల నేను రేపు హాజరు కావటం లేదు. సిఆర్పిసి సెక్షన్ 41A కింద ఇచ్చినటువంటి నోటీసులు ఇవి సబబు కాదు. 2022 అప్పటి నుంచి ఏదైతే ఇదే తరహాలో నోటీసులు సెక్షన్ 160 కింద ఇవ్వటం జరిగింది. గతంలో జారీ చేసినటువంటి 160 సెక్షన్ నోటీస్ కు ప్రస్తుత సెక్షన్ 41A కు పూర్తి విరుద్ధంగా ఉంది కాబట్టి నోటీసులు జారీ చేసిన సందర్భం కూడా దీనికి పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తరుణంలో నోటీసులు జారీ చేయడం పట్ల కూడా అనేక ప్రశ్నలకు తావిస్తున్న కూడా చెప్తా ఉన్నారు. ఎన్నికల ప్రక్రియలో తాను పాల్గొనకుండా ఇలాంటి నోటీసులు ఇవ్వటం ప్రస్తుతం ఇప్పుడు సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ లో ఉంది కాబట్టి ఎందుకు ఢిల్లీ దాకా నన్ను పిలిపిస్తున్నారంటూ కూడా తాను కొన్ని కీలకమైనటువంటి అంశాలను కూడా ఇందులో పేర్కొన్నారు. ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో ఇప్పటికే ఎమ్మెల్సీ నోటీసులు జారీ చేసినటువంటి నేపథ్యంలో మహిళలను ఇంటి వద్ద విచారించాలనే దానిపైన కూడా సుదీర్ఘంగా కేసు దాదాపు ఒక 6 నెలల నుంచి 8 నెలల కాలం నుంచి కూడా ఈ కేసు కొనసాగుతూ వస్తోంది. రేపు విచారణకు హాజరు కావడం పట్ల కావచ్చు, అటు ఢిల్లీలో ఉన్నటువంటి సీఎం కేజ్రీవాల్ కావచ్చు, వీళ్ళందరూ కూడా నోటీసులు ఇప్పటికే జారీ చేసినటువంటి నేపథ్యంలో తాను ప్రస్తుతం హాజరు కాలేనని కూడా ఇప్పటికీ ఒక లేఖను కూడా సిబిఐకి ప్రస్తుతానికి రాసైతే పంపించడం జరిగింది. రేపు విచారణ కూడా హాజరు కాలేకపోతా ఉన్నారు. కిరణ్ భూపతి, మరి రేపు విచారణ అనగా ఈ రోజు అడిగిన అభ్యర్థనను సిబిఐ పరిగణలోకి తీసుకునే అవకాశం ఉందా? అటు కేజ్రీవాల్ కూడా ఇప్పటి వరకు విచారణకు హాజరు కాలేదు. ఇక మొత్తం అందరినీ కలిపి ఒకే రోజు విచారణ చేసే అవకాశం ఉందా? ఈ అభ్యర్థులను పరిగణలోకి తీసుకునే అవకాశం ఉందా సిబిఐ? ఖచ్చితంగా, ఎందుకంటే ఇప్పటికే గతంలో కూడా 2 సార్లు సిబిఐకి ఏదైతే ఇంటి వద్ద 2 సార్లు సిబిఐ విచారణకు హాజరయ్యారు. అంతేకాకుండా ఢిల్లీలో కూడా కావలసినటువంటి సమాచారం కావచ్చు, పత్రాలు కావచ్చు, అంతేకాకుండా సెల్ ఫోన్ల ఆధారంతో సహా తాను ఇప్పటికే సబ్మిట్ చేయడం జరిగింది. కొంత కేసు ఏదైతే ఉందో ఢిల్లీ దాకా సిబిఐ కావచ్చు, ఈడీ కావచ్చు పిలిపించడం పట్ల కూడా ఇంటి వద్ద విచారించాలనే దానిపైన కూడా సుప్రీంకోర్టులో కేసు నడుస్తుంది. ఇటీవల కాలంలో దాదాపు 1 నెల క్రింద మాత్రమే ఆ సిబిఐకి సంబంధించినటువంటి కావచ్చు, ఈడీను సంబంధించినటువంటి కేసు ఏదైతే ఉందో సుప్రీంకోర్టులో ప్రస్తుతం అది కొనసాగుతూ వస్తుంది. అది కూడా మరికొద్ది రోజుల్లోనే హియరింగ్ వచ్చేటువంటి అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. కాబట్టి సిబిఐ కూడా దీనిపైన ఏ విధంగా స్పందిస్తుందనేది మాత్రం ప్రస్తుతం వేచి చూడాలి. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు సంబంధించి కూడా తాను ఇప్పటికే 6 సార్లు కూడా దాటివేసినటువంటి నోటీసులు కావచ్చు, అంతేకాకుండా విచారణకు దాటివేసినటువంటి పరిస్థితి కనబడింది. కానీ ప్రస్తుతం ఈయన కేసు సుప్రీంకోర్టులో ఉన్న కారణంగా తాను ముందే ఫిక్స్ అయినటువంటి షెడ్యూల్ ప్రకారం నేను హాజరు కాలేకపోతున్నాను కూడా సిబిఐకి ఒక లేఖనైతే రాసి పంపించడం జరిగింది. కార్తీక్, కిరణ్ భూపతి, రేపు విచారణకు హాజరు కాకపోతే మరి సిబిఐ నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండే అవకాశం ఉంది? అంటే కోర్టుకు సంబంధించి ఏదైతే జడ్జిమెంట్ ఉందో అప్పటి వరకు వేచి చూసే అవకాశం ఏమైనా ఉందా, లేకపోతే ఇంకో డేట్ ఏమైనా ఇచ్చే అవకాశం ఉందా? ఖచ్చితంగా సుప్రీంకోర్టులో కేసు నడుస్తుంది. గతంలో ఇచ్చినటువంటి కేసు పూర్వపరాలు కూడా ఇందులో స్పష్టంగా తాను పేర్కొన్నారు. ఈ నోటీసులకు సంబంధించి కావచ్చు, సుప్రీంకోర్టులో ఉన్నటువంటి పెండింగ్ తన విచారణకు పిలువబోమని అదనపు సోలిసిటరీ జనరల్ సుప్రీంకోర్టుకు హామీ ఇచ్చారు. సుప్రీంకోర్టులో హామీ సిబిఐ కూడా వర్తిస్తుంది. రైట్ కిరణ్ భూపతి, థ్యాంక్ యూ.